నమస్తే, వెల్కమ్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. ఈ రోజు దేవి నవరాత్రిలో 6వ రోజు అండి. ఈ రోజు అమ్మవారి అవతారం శ్రీ లలితా త్రిపుర సుందరి అవతారం. మరి ఈ రోజు అమ్మవారికి నేను చక్కగా పూజ చేసేసుకున్నాను. అండ్ రాజుగారు, పార్టిసిపెంట్స్ అందరూ రెడీగా ఉన్నారు మనకి రుచికరమైన వంటలు చేయడానికి. మరి వాళ్ళు ఏం చేస్తారో చూడాలి అంటే మన ఎపిసోడ్ ని స్టార్ట్ చేసేయాలి కదా. మరి మొదలు పెట్టేద్దాం. మన ఫస్ట్ సెగ్మెంట్ గుమగుమలు. నమస్తే రాజు గారు. నమస్తే అండి. సో చక్కగా పూజ చేసేసుకున్నాము. అండ్ అందరూ వెయిటింగ్ ఈ రోజు మీరు గుమగుమల్లో ఏం చేస్తారా, చక్కగా ఈవినింగ్ ఏం చేసేసుకోవచ్చా అని. ఒక డిఫరెంట్ చారు చేస్తున్నానండి. చారు, మునక్కాడ కొబ్బరి చారు. ఓ, మునక్కాడ కొబ్బరి చారు. అవునండి. సో జనరల్ గా మునక్కాడ అంటే సాధారణంగా చేస్తూ ఉంటాము, దానికి కొంచెం కొబ్బరి ఫ్లేవర్ యాడ్ చేస్తున్నారా? కొబ్బరి పాలు యూజ్ చేస్తాం. కొబ్బరి పాల కమ్మకమ్మగా వస్తుంది. టోటల్లీ డిఫరెంట్ అనమాట. ఓకే ఓకే. మరి మునక్కాడ కొబ్బరి చారు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మునక్కాడ కొబ్బరి చారు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగి ఉడికించిన మునక్కాడలు 2, కొబ్బరి పాలు 1 కప్పు, ఎండుమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, చింతకాయ గుజ్జు 1/2 కప్పు, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు 4, పచ్చి కొబ్బరి తురుము కొద్దిగా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఇక్కడ మనం అంటే ఇంట్లో తయారు చేసుకునే మాట అంటే కొబ్బరి పాలు, కొబ్బరి ముక్కలుగా కట్ చేసి లేదా తురిమేసి వాటర్ వేసేసి మనం గ్రైండ్ పట్టి ఉడగట్టేసుకోవచ్చు అండి. సో ఇది చిక్కగా తీసుకోవాలా రాజుగారు? ఫస్ట్ టైం వస్తుంది కదా, ఫస్ట్ టైం చేసుకునే పాలు తీసేసుకోవాలి. సో ఇంకా ఒకసారి చేసేసుకోవాలి మనకి ఎంత కావాలో క్వాంటిటీ. అంటే క్వాంటిటీని బట్టి మనం కావాలంటే 2-3 రెండోసారి కూడా పట్టేసుకోవచ్చు, ఎక్కువ నీళ్ళు లేకుండా. ఓకే. సో మార్కెట్ లో మనకు ఈజీగా దొరుకుతున్నాయి కూడా, కోకోనట్ మిల్క్ దొరుకుతుంది, అది తెచ్చుకొని చేసుకున్నా బానే ఉంటుంది. ఓకే. సో ఎలాగో ఈ టైంలో మనకి ఇంట్లో పూజలు అవి జరుగుతుంటాయి కాబట్టి కొబ్బరి చిప్పలు బాగానే స్టోర్ ఉంటాయి. ఇలా కొబ్బరి పాలకి వాటికి ఎలాగో మనకు కొంచెం ఎక్కువ కొబ్బరే పడుతుంది, ఎందుకంటే గ్రైండ్ చేస్తే మనకి ఎక్కువ క్వాంటిటీలో పాలు కావాలి అంటే. అవునండి. హ్యాపీగా ఇలాంటి అకేషన్స్ లో మనం ఇలా ప్లే చేసేసుకోవచ్చు. కొద్దిగా నూనె వేసుకున్నానండి. దీంట్లో ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, పచ్చిమిర్చి పేస్ట్ అండి, అలాగే వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, కొద్దిగా ఇంగువ అండి. సో ఇక్కడ కారం బదులుగా మనం పచ్చిమిర్చి పేస్ట్ వాడేస్తున్నాం. సో ఇంకా కారపొడి ఏం వాడుకోవట్లేదు? లేదండి. ఓకే. సో జనరల్ గా కొబ్బరి అండ్ పచ్చిమిర్చి కాంబినేషన్ కూడా బాగుంటుంది. ఎస్. అంటే కావాల్స్తే వేసుకోవచ్చు, అంటే కొంచెం కలర్ పరంగా మనకు కొంచెం అలా కావాలి అనుకుంటే కొద్దిగా కారపొడి యాడ్ చేసుకోవచ్చు. అదే, అంటే కొబ్బరి పాలు వేస్తే కొంచెం ఎంతైనా తెల్లగానే వస్తుంది కదా ఇది. సో కాబట్టి ఇది వేసుకుంటే కొంచెం కలర్ అనేది కొంచెం బాగుంటుంది, చూడడానికి కూడా అంటే లుక్ వైజ్ కూడా కొంచెం బాగుంటుంది. సో దీంట్లో మునక్కాడలు అండి. సో కొంచెం ఉడికించి పెట్టేసాం, ఎందుకంటే డైరెక్ట్ గా మనకు చాలా టైం తీసుకుంటుంది కదా. కొద్దిగా పసుపు, అలాగే కొంచెం పులుపు కొరకు ఇక్కడ చింతకాయలది గుజ్జు తీసుకున్నాం ఉడికించేసి. అలాగే సరిపడా ఉప్పు. సో కొంచెం కాదు, ఇది చాలా డిఫరెంట్ చారు కదా. ఎస్, బాగుంది. ఎందుకంటే
ఆ చింతపండు గుజ్జులో చింతకాయ గుజ్జులో ఇప్పుడు ఈ మునక్కాడలు ఉడికితే వాటిలో ఒక పులుపు వెళ్ళిపోయి తర్వాత కొబ్బరి పాలు కమ్మగా వచ్చేసి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది ఆ ముక్క తింటప్పుడు. ఓవరాల్ గా మనకి చారే కొంచెం డిఫరెంట్ కాంబినేషన్. సో ఇది కొంచెం మూత పెట్టేసి మనం ఉడికించేద్దామా రాజు గారు? ఎస్ అండి. ఓకే, సో మేము కూడా చిట్కా చూసేస్తాం. తప్పకుండా. ఓకే అండి, ఇక్కడ మునక్కాడ ముక్కలు ఉడుకుతూ ఉంటాయి, ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ప్రతిరోజు ఒక యాపిల్ తీసుకుంటే డాక్టర్ని చూడాల్సిన అవసరమే లేదు అంటూ ఉంటారు. ఆ మాట ఎలా ఉన్నా కూడా ఆరోగ్యానికైతే యాపిల్ అనేది చాలా మంచిది. మరి యాపిల్స్ నిల్వ ఉంచుకునేటప్పుడు ఎలా పడితే అలా నిల్వ ఉంచుకోకుండా ఒక్కొక్క యాపిల్ని న్యూస్ పేపర్లో చుట్టి అవన్నీ కూడా ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచుకున్నట్లయితే చాలా రోజుల వరకు తాజాగా ఉంటాయి, అందులోని పోషకాలు పోకుండా ఉంటాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సో నైస్. సో అంటే ఈ పులుపు ఏంటంటే మనకు సీజనల్ గా దొరికే వీటితో చేసుకుంటే బాగుంటుంది. ఇది కొంచెం ఉడికిన తర్వాత కాస్త పలుచుకైనట్టుంది కదా, మనం కొంచెం గుజ్జు వేసాము, అది కొద్దిగా ఎక్కువ స్ప్రెడ్ అయినట్టు. ఆల్రెడీ మనకి మునక్కాడలు కూడా ఉడుకుతాయి వాటర్, కాబట్టి ఎక్కువగా పీల్చుకోలేవు. అంటే జస్ట్ టేస్ట్ అనేది దానికి తగులుతుంది. ఓకే, దీంట్లో కొబ్బరి పాలు, ఓకే, కొద్దిగా వాటర్ కూడా ఇస్తారా? ఓకే, ఇది ఎలా ఉందంటే కొంచెం మజ్జిగ పులుసు లా వచ్చింది ఆ టైప్ లో, కాకపోతే కొంచెం తీయగా పుల్లగా అలా ఉంటుందేమో. ఎందుకంటే పచ్చి కొబ్బరి మనకి ఎలా అయినా స్వీట్ గా ఉంటుంది కదా, సో కాంబినేషన్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. అంటే ఈ కలర్ కూడా మనం కొంచెం వైట్ రావాలి అని అనుకుంటే పసుపును కూడా మనం అవాయిడ్ చేసేస్తే, పచ్చిమిరపకాయలు అప్పుడు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చీల్చి అంటే మనం స్లిట్ చేసేసుకొని వేసేసుకుంటే సో టోటల్ వైట్ గా వస్తుంది. వైట్ గా, ఓకే. కొద్దిగా ధనియాల పొడి. సో ఈ రెసిపీ ఎలా ఉందంటే కొంచెం ఆ తమిళనాడు అటువైపు కొబ్బరి పాలు అది యూజ్ చేసి కేరళ సైడ్ చేస్తూ ఉంటారు కదా, ఆ టైప్ లో ఉంది. సో మీరు అన్నట్టు ఇప్పుడు పూజలప్పుడు మనకు కొబ్బరి ముక్కలు చాలా ఉంటాయి ఇంట్లో, రోజు పూజ చేస్తుంటాం. చాలా మంది ఏం చేయాలో తెలియక అందరికి పంచిపెట్టేస్తూ కూడా ఉంటారు, అంటే వరుసగా పూజలు చేస్తూనే ఉంటారు కదా పొద్దున సాయంత్రము. అవునండి. సో అలాంటి టైంలో ఇలాంటి రెసిపీస్ ప్లాన్ చేసుకుంటే హ్యాపీగా వెరైటీగా కూడా ఉంటుంది. ఎక్కువ ఏంటంటే మనం స్వీట్స్ లలో ఎక్కువగా వేసుకుంటూ ఉంటాం, లేదా పచ్చళ్ళు చేసుకుంటూ ఉంటాం. సో ఇలాంటి చార్లు అవి పెట్టేసుకుంటే కూడా బాగుంటుంది. ఇప్పుడు మనకి చింతకాయ దొరకలేదు అనుకోండి రాజు గారు, చింతపండు గుజ్జు వాడుకోవచ్చా, లేకపోతే నిమ్మరసం గానీ? గుజ్జు వాడుకోవచ్చు. సో గుజ్జు కూడా మనకంటే అందుబాటులో లేదనుకుంటే ఎండింగ్ లో కొంచెం నిమ్మబద్దం మనం పిండేసుకున్నా అది కూడా బాగా, అది సర్వ్ చేసుకునేటప్పుడు అదే దింపేశాక చల్లబడ్డాక కొంచెం యాడ్ చేసేసుకోవచ్చు. కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. ఓకే, కొబ్బరి ఫ్లేవర్ ఎక్కువగా తెలుస్తుంది, అంటే ఆ స్మెల్ చాలా బాగా వస్తుంది. ఓకే, సర్వ్ చేసుకున్నామండి. ఓకే, మునక్కాడ కొబ్బరి చారు రెడీ. వేడివేడిగా మునక్కాడ కొబ్బరి చారు రెడీ అయిపోయిందండి. అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత టేస్ట్ చూస్తాము. ఈలోగా తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మునక్కాడ కొబ్బరి చారు తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, పచ్చిమిర్చి పేస్ట్, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన మునక్కాడలు, పసుపు, చింతకాయ గుజ్జు, ఉప్పు వేసి ఉడకనివ్వాలి. తర్వాత కొబ్బరి పాలు, తగినన్ని నీళ్లు పోసి ధనియాల పొడి వేసి మరగనివ్వాలి. ఆపై పచ్చి కొబ్బరి తురుము, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మునక్కాడ కొబ్బరి చారు రెడీ. తయారీ విధానం చూసారు కదా, ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. వూల్తో చేసిన బట్టల్ని ఐరన్ చేయడం అంత సరిగ్గా కుదరదు, ఎందుకంటే వాటిని ఐరన్ చేసినా కూడా బట్టలు పాడయ్యే అవకాశం ఉంది, ఐరన్ కూడా సరిగ్గా అవ్వదు. ఇలాంటప్పుడు వాటిని బాగా మడత పెట్టుకుని కుషన్స్ కింద కానీ బెడ్ కింద కానీ ఉంచినట్లయితే నీట్గా ఐరన్ చేసినట్లే మడత అలాగే ఉంటుంది.
డైమండ్ నగలు అనేవి చాలా ఎక్స్పెన్సివ్, అంటే ఖరీదైనవి. అయితే వాటితో వచ్చే అందం కూడా అంతే ఖరీదుగా ఉంటుంది. చాలా అందంగా ఉంటాయి కదా, మెలిమెలా మెరిసిపోతూ ఉంటాయి. మరి ఈ డైమండ్ ఆభరణాలు ఒకసారి కొన్న తర్వాత వాటిని ఎలా జాగ్రత్తగా పెట్టుకోవాలి, ఎలా సేఫ్గా ఉంచుకోవాలి అంటే, ఈ ఆభరణాలు జాగ్రత్త పరుచుకునే బాక్స్లో అడుగున కొద్దిగా విభూది పొడి వేసి ఆభరణాలు కనుక ఉంచుకున్నట్లయితే గీతలు పడకుండా ఉంటాయి, అలాగే స్టోన్స్ కూడా దెబ్బతినకుండా ఉంటాయి.